అందరికీ నమస్తే అండి. ఈ యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తున్న శ్రీ 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 ఆర్ఎస్ఆర్ గురూజీ గారికి హృదయపూర్వక నమస్కారములు. అలానే రెయిన్బో సొసైటీ కుటుంబ సభ్యులకు, యూట్యూబ్ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. స్వాగతం, సుస్వాగతం అండి. ఒక 3 విషయాలు క్లారిటీ తీసుకుందాం. మనకి జీవితం ఎప్పుడు కూడా మధురానుభూతిగా ఉండాలి అని కోరుకుంటాం. మధురంగా ఉండాలి, ఇష్టపడేది కూడా తీపి, జీవితమంతా ఆహ్లాదంగా, ఆనందంగా, తేలికగా బాగుండాలి అనేది మనకిష్టం. అయితే మధురము మాత్రమే తెలుసు, మధురము మాత్రమే మనకి తెలుసు. అందులో ఇంకొన్ని రకాలున్నాయి. అతి మధురం, మధురము, సుమధురము, అతి మధురం, తీపి, బాగా తీపి, బాగా ఎక్కువ తీపి. విన్నారు కదా. తీపి, బాగా తీపి, బాగా ఎక్కువ తీపి, మధురమైన జీవితాన్ని, మధురంగా ఉండే జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడేదే. కానీ జీవితం అంటే చేదు తీపుల యొక్క కలయిక కదా, మంచి చెడుల యొక్క మమేకం కదా, మిళితీకృతమైనటువంటి జీవన విధానం కదా. కానీ మనం కోరుకునేది మధురంగా ఉండాలంటే ఏం చేయాలి? సుమధురంగా ఉండాలంటే ఏమి చేయాలి? అతి మధురంగా ఉండాలంటే ఏమి చేయాలి? ఈ మధురం అనే భావనలో నీ లోపలికి వెళ్తుందా, బయట మాత్రమే ఉంటుందా? ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత ఇంటి లోపల ఏమీ లేకపోయినా ఇంటి బయట రంగులు వేస్తే చూడడానికి ఆకర్షణీయంగా, ఆరోగ్యం లేకపోతే పైకి డాంబికంగా వస్త్రధారణ చేసుకున్నా చూడడానికి గాంభీర్యత కలిగేలా ఉంటే ఇది పైన ఉన్నటువంటి మధురం. అనేక రకాల పరీక్షలతో నిలబడి ఉంటే పరీక్షలకు సమాధానం లేకుండా, ఆ పరీక్షలలో ప్రతిఫలం లేకుండా అది కూడా మధురానికి సంబంధించి చేరదు. మధురమే అనుభూతికి వచ్చిపోతూ ఉంది, అతిథి వచ్చినట్లు వచ్చిపోతూ ఉంది. మధురమైన జీవితం ఏ ఒక్కరి దగ్గర కనబడడం లేదు. ఏ కుటుంబంలో కూడా మధురానుభూతి, మధురంగా ఏ కుటుంబం లేదు. కానీ మధురానికి ఎలా మారాలి, సుమధురంగా ఎలా మారాలి అని, మధురంగా ఎలా మారాలి, ఎవరిస్తారు మధురమైన జీవితాన్ని? ఎక్కడి నుంచి వస్తుంది? అవసరం తీరితే వస్తుందా? పరీక్షలు సక్సెస్ అయ్యి ఫలితాలు సాధిస్తే వస్తుందా? వచ్చిపోయే అతిథి లాంటి మధురం మనకి తెలుసు, కానీ అది కాదు. మరి లోతైన విషయం మనకు నచ్చినది జరిగినప్పుడు, మనకు సానుకూలంగా జరిగినప్పుడు, భవతికి సంబంధించిన విషయాలన్నీ అనుకూలంగా మారినప్పుడో కాదు మధురమైనది. నిన్న కూడా గ్రహించాము. లోపల ఉన్న స్థితికి మనం చేరలేక మనుషులుగా మాత్రమే మిగిలిపోతున్నాము. మనుషులకి మధురానుభూతులు కావాలి, మధురమైన జీవితం కావాలి. దాన్నే ఆనందం అని కూడా చెప్పుకోవచ్చు. కానీ మనం అనుకునే 2వ స్టెప్పు, 3వ స్టెప్పు ఉంది కదా. పరమానందము, సచ్చితానందము ఉన్నాయి కదా. ఆ స్థాయికి, ఆ ఎదుగుదల వెళ్ళాలి కదా, అభివృద్ధిలోకి పోవాలి కదా. మరి ఎలా వస్తాయి? అది భౌతికమైనటువంటి విషయం కాదు కదా. అలా అని భౌతికం మైనస్లో ఉంటే అంతరంగం ప్లస్ ఉంటే ఉపయోగం ఉంది. భౌతికం బాగుండాలి, అంతరంగం బాగుండాలి. భౌతికపు ప్రశ్న లేకుండా ఉన్నప్పుడు అంతరంగం నిమ్మలంగా ఉంటుంది అని అనేక సార్లు మనం చూసాం. గజిబిజి గందరగోళం లేకపోతే ప్రశాంతంగా ఉంటాము. ఏది ఇబ్బంది లేకుండా, సానుకూలంగా, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మేము బాగున్నాము లేదా వాళ్ళు బాగున్నారు అంటాము. ఏదో ఒక మైనస్ ఉన్నప్పుడు పరిస్థితులు బాలేదు, మనశ్శాంతి లేదు అంటాము. అంటే అనుకూలంగా ఉంటేనేమో బాగున్నామని భావిస్తున్నాము, అనానుకూలంగా ఉంటేనేమో బాలేదని భావిస్తున్నాము. మరి మధురంలోనే వచ్చిపోయే అతిథిలాగా ఉంటే సుమధురానికి, అతిమధురానికి ఎప్పుడు చేరాలి? ఎప్పుడు వస్తాయి అనుభూతులు? ఉన్నది ఒకే వర్గంలో, పేదరికంలోనే అశాంతితో ఉన్నాము. మధ్య తరగతికి ఎప్పుడు పోవాలి? ఈ ఉన్నతమైన తరగతికి ఎప్పుడు పోవాలి? మధ్య తరగతిలో ఉన్న అనుభూతులు ఎప్పుడు రావాలి? స్వేచ్ఛగా ఉండేటటువంటి అనుభూతులు ఎప్పుడు రావాలి? భౌతిక శరీరానికి ఉండొచ్చు మన పేద, మధ్య, ఉన్నత తరగతి, కానీ లోపల అంతరంగానికి ఉండాలి కదా. రిచ్గా, ఉన్నతంగా, ఆస్తికులుగా, గొప్పవారిగా, చైతన్యవంతులుగా. కానీ అవి లేవే. కావాల్సింది అవి కదా.
అస్థిరమైనటువంటి వచ్చిపోయేటటువంటి అతిథులు కాదు కదా, స్థిరమైనటువంటి వారసులు కదా కావలసింది. మధురమైనటువంటి జీవితము వారసులుగా మనతో ఉంటే, సుమధురంగా ఉంటే, అతి మధురంగా మారితే కళ్ళ వెంట నీళ్లు రావు, అశాంతి మనతో చేరదు, ప్రశాంతమైన జీవితంలోకి వెళతాము. ఇది ఎలా వస్తుంది అలా అని యోగులుగా మారేవారేమన్నా మధురమైన సుమధురమైన అతి మధురమైన జీవితాన్ని ఆస్వాదించారా? లేదు. వారిలో కూడా ప్రోగ్రాం మిగిలిపోయింది. పశ్చాత్తాపపు జీవితాలు. ఎందుకంటే కుటుంబాన్ని, సమాజాన్ని, వ్యక్తిత్వపు జీవితాన్ని, అనుభూతులను వదిలేసి యాగం చేసినటువంటి వారు త్యజించిన వారు. అలాంటి వారికి లోపల అంతరంగిక కదలికలు లేకుండా ఉంటాయా? గత తాలూకా అనుభూతులు రాకుండా ఉంటాయా? వాటిని వదిలేసామే, వారితో మనం మమేకం కాలేకపోయామే, పరిపూర్ణం చేయలేకపోయామే, సంపూర్ణత రాలేదని ఉంటాయి. కానీ ఇక్కడ మన దగ్గర ఉన్న లాజిక్ మన జీవితంలోనే ఉండాలి. భౌతికమైనటువంటి స్థితిగతులన్నీ, పరిస్థితులన్నీ జరుగుతుండాలి. మధురమైన అనుభూతిలో ఉండాలి. వీరికి ఈ 3 తరగతులలో అనుభూతిలోనికి వెళ్ళినటువంటి ఆ 3 తరగతులను లేదా మధ్యతరగతి, ఉన్నత తరగతి ఎవరు ఆ అనుభూతిలోకి పోతున్నారు, మధురానుభూతిలోకి పోతున్నారు? 150 కోట్ల మంది జనాభాను లెక్కించుకున్నప్పుడు ప్రోగ్రాం లేకుండా, నాది నేను అనే భావన లేకుండా, ఇహం అనేది లేకుండా ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే అందులో అనుభూతి చెందగలుగుతున్నారు. మరణ స్పర్శ లేదు, సెన్స్ లేనివారు, నాది అనే భావన లేనివారు ఎవరున్నారు? అలాగా మానసిక వికలాంగులు మాత్రమే ఉన్నారు. శారీరక వికలాంగులు కూడా ప్రోగ్రాం బలంగా ఉంటుంది, వాళ్ళ చైతన్యం చాలా బలంగా ఉంటుంది. కానీ మానసిక వికలాంగులకి ప్రోగ్రామే లేదు. వారెప్పుడూ చైతన్యవంతంగా ఉంటారు, వారెప్పుడూ మధురానుభూతి జీవితంలోనే ఉంటారు. అలా అని పిచ్చోళ్ళు అయిపోవాలా? కాదు. ఒక్కసారి అంతరంగంగా పరిశీలన చేసుకోండి. నిమ్మలంగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నేను ప్రస్తుతం ఉన్న నా ఇంట్లో నా జీవితం మధురంగా ఉందా లేదా? మధురంగా ఉంటే వెతుకులాట లేదు, ప్రశ్న లేదు, బలహీనత లేదు, దుఃఖము లేదు, ఎదురుచూపు లేదు. అలా అని అన్నీ అనుకూలంగా ఉంటేనే మధురానుభూతి వస్తుంది అనుకోవడం అవివేకం. అలా కాదు. ఏమీ లేకున్నా, అన్నీ ఉన్నా, పూర్తిగా జీరోతో ఉన్న మధురానుభూతి చైతన్యంలో బౌడు యొక్క మమేకత్వంతో మంగళకరంగా, ఆహ్లాదకరంగా, చక్కటి జీవన్ముక్తులయ్యేటి వంటి స్థితి, అద్భుతంగా మహనీయులుగా మారేటటువంటి స్థితి ప్రయత్నం చేస్తే అలవాటవుతుంది. భావాలలో ఉన్నటువంటి భౌతికమైన బలహీనమైన విషయాలు చేరకుండా సాధ్యమైనంత వరకు అతి తేలికగా ఉండగలిగితే ఆ మధురానుభూతులు మనకి అనుభూతిలోకి వస్తాయి. ఆ అనుభూతి మనం అలవాటైపోతే, ఆ అలవాటునే మనం ఫాలో చేస్తూ ఉంటే అది కాస్త మనల్ని ఫాలో చేయగలిగే సమర్థత నేచర్లో ఉంది, ఆ పంచతత్వాలలో ఉంది, ఆ ప్రకృతిలో ఉంది. ప్రకృతి యొక్క మమేకత్వంతో, ప్రకృతి యొక్క సాయంతో అనుభూతి చెందగలిగితే అద్భుతంగా ఉంటుంది. నిన్న మనం మాట్లాడుకున్నాం, చెవి ద్వారా వినేటటువంటి దాంట్లో చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాము. ఆ వినేది వదిలిపెట్టడం నేర్చుకోండి. భౌతికమైనటువంటి వాటిని 99% వదలడం నేర్చుకోండి. అమంగళకరమైనవి, బలహీనమైనవి, బాధ పెట్టేవి వదిలేసి బలమైన వాటితో కనెక్ట్ అయి ఉండండి. బలమైన వాటిని స్వీకరించి అలవర్చుకోండి. అప్పుడు ప్రారంభమవుతుంది మధురానుభూతి. అందరికీ తీపి యొక్క అనుభవం తెలుసు. ఇస్తే ఇష్టంగా తీసుకుంటాము. ఉప్పగా ఉంటేనో, వగరగా ఉంటేనో, పుల్లగా ఉంటేనో అయిష్టంగా తీసుకుంటాము. తీగా ఉన్నది చాలా బాగుంది అని చెప్పి అంటాం. మరి జీవితం కూడా అలాగే మధురానుభూతిగా ఉంటే ఆస్వాదన బాగుంటుంది కదా. అలా అని బాధలన్నీ దూరమైపోవాలని కాదు చెప్తుంది. అలా అని పరీక్షలు లేకుండా ఉండేదని కాదు. ఉన్న ఈ ఒంట్లోనే ఉంటాము. కానీ ఇవన్నీ మన మీద పని చేయకుండా చూసుకోవడం, భరించగలిగే శక్తికి కన్వర్ట్ చేసి, ట్రాన్స్ఫార్మ్ చేసి మనం తేలికగా ఉండటం ప్రయత్నం చేయండి. కనీసం మధురమైన జీవితంలో ఉండాలని ఆశిస్తూ ఇదే విషయం మీదుగా కూలంకుషంగా, లోతుగా అన్వేషిస్తూ ప్రయత్నం చేద్దాము.
కుటుంబంలో ఉన్న అందరికీ కూడా మధురానుభూతి జీవితంలోకి ఆస్వాదనలోకి వెళదాం. ఇప్పటి వరకు మన లోపలి వెళ్ళిన వాటిని ఎలా పంపించాలి గురువుగారు చెప్పండి. ఇక్కడ ఇప్పటిదాకా నాది అనుకుని వాటేసుకొని ఉన్న వాళ్ళంతా దాన్ని స్వాధీనం చేసుకుని ఉన్నారమ్మా. లేరు. నాది అనుకుని పట్టుకుంటే దానికంటే అవివేకం మరొకటి లేదు. కానీ మనం అలా లేము. నాదిలోనే ఉన్నాము. బిడ్డ నాది, ఈ వ్యక్తి నాది అని మమకారంలోనే ఉన్నాము. పూర్తిగా మనల్ని బలహీనం చేసేలాగా ఉండకూడదంటాను. లోపలికి వెళ్ళిపోయినయి బయటికి పంపలేము. ఖచ్చితమైనది. తిరిగి దాని మీద బరువు వేయకుండా ఉంటే తేలికపడుతుంది కదా. బరువైన వాటి మీదకి మళ్ళీ మళ్ళీ బరువు పెట్టకుండా ఉంటే ఓ 50 కేజీలు మోసే వ్యక్తికి మరో 10 కేజీలు ఇవ్వకుండా ఉంటే ప్రశాంతమైన జీవితంలోకి వెళతారు. 50కి 10 పెరిగితే 60 అయ్యిద్ది. 60కి 10 పెరిగితే 70 అవుద్ది. ఆగిందనుకో 50తోనే ఉంటుంది. ఆ 50ని ఆవిరి చేసేటటువంటి శక్తి, ఆ పరిస్థితిని మార్పు చేసేటటువంటి శక్తి, ఆ భారాన్ని తీసేటటువంటి శక్తి ఇక్కడ ఉన్నటువంటి నేచర్కి ఉంది, విశ్వానికి ఉంది, కాలగమనానికి ఉంది. దాన్నే దేనికైనా టైం రావాలి అంటూ ఉంటారు. కాలానికి ఉన్న చైతన్యాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటే మనతో పనిచేస్తున్న అద్భుతాన్ని ఆస్వాదించగలిగితే మహా అద్భుతం. చాలా బాగుంటారు. అర్థమైందనుకుంటాను. ఆయన ఒక పాట పాడుతాడు. ఈ సందర్భంలో ఒకసారి నెమరు వేసుకుందాము. క్షణభంగురం ఈ జీవితం గతించునా తెలుసునా, రేపేమి సంభవించునా నీవెరుగవు ఇది నిజం, ఇది నీకు అనుకూల సమయం, కడసారి కరుణించు. జ్ఞానం తెలుసుకోకుండా అజ్ఞానంలో రేపు నేడు నాది అనే భావనలో వెళ్ళిపోతూ ఉంటే నేటిలో ఉన్న ప్రస్తుతాన్ని మిస్ అయిపోతాం. నేడు బాగున్నాము, నేడు బాగున్నాము కాబట్టి రేపు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాము. అజ్ఞానులకి దారి తెలియదు. జ్ఞానంలో ఉన్నాం, దారి తెలుసు. దారిని ఆస్వాదించండి, బాగుంటారు. మంగళకరంగా ఆస్వాదిస్తుంది ప్రపంచం. మందుల షాపులకెళ్ళో, పార్కులకెళ్ళో, సినిమాలకెళ్ళో, లాడ్జిలకెళ్ళో, హోటల్కెళ్ళో అనుభవిస్తుంది లోకం. అది కాదు నిజమైంది. అది బలహీనమైంది, మంగళకరమైంది కాదు. మంగళకరంగా ఆస్వాదించగలిగిన జీవితంలో మనం ఉన్నాము. ఒక ఆయన దగ్గర 7 మూరల జానెడు అంటే 14 అడుగులు ఉన్నటువంటి మనిషి, 14 అడుగుల పొడవు, 14 అడుగుల పొడవు ఉన్న ఆయన చేతిలో ఉన్నటువంటి కత్తి మామూలుగా ఉన్నటువంటి మనుషుల అంత పొడవు ఉంది. అంటే దగ్గర 5 అడుగులు 6 అడుగుల పొడవున్న కత్తి ఉంది. చేతిలో అది తీసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అదే మన దేశాన్ని మీరెవ్వరు జయించనవసరంలా, నన్ను ఒక్కడిని ఎదిరించండి, మా దేశం అంతా మీ కాళ్ళ కింద పడుంటాం, నా జనం మా దేశం మొత్తం నీ కాళ్ళ కింద పడుంటామని ఛాలెంజ్ చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కత్తి పట్టుకొని అంటూ ఉంటారే, రారా గిరి తీసుకొని కొట్టుకుందాం అంటారే. కబడ్డీ ఆటలో మధ్యలో గీత గీస్తారు. గీత దాటి వస్తే ఓడిపోయినట్టు. ఆ గీత ఒకటి గీసి ఆ గీత లోపల తిరుగుతూ ఉన్నాడు. రండిరా దమ్మున్నవాడు అని అట్లాగా వారం రోజుల పాటు తిరిగాడు. తిరుగుతూ ఉంటే అక్కడ వారం నుండి మా నాన్న ఇంటికి రాలేదని ఆ సైన్యంలో ఉన్న సైనికుడి యొక్క పిల్లోడు ఒకడు పోయేసరికి వీడు అంత ఎత్తున తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పారు వాళ్ళు. చెప్పినప్పుడు ఆ పిల్లోడు అన్నాడు, వాణ్ణి నేను కొడతానన్నాడు. వాళ్ళ నాన్న రాజుగారు, సైన్యాధ్యక్షుడు అందరు అన్నారు. భయపడి వణికిపోతున్నారు వారు. ఈ పిల్లోడేమో నేను కొడతా అన్నాడు. అది సాధ్యమేనా? ఈ పోలికలో మనం పోల్చుకోవాల్సింది లోకం ఆ బలమైన వ్యక్తిలా ఉంది. లోకానికి ఉన్న ఆచారము, లోకానికి ఉన్న ప్రోగ్రాం బలమైన వ్యక్తిలాగా ఉంది. మనందరం కూడా దాని ముందు పిల్లకాయలం. అబ్బా దీన్ని ఓడించలేము, ఇది మన వల్ల కాదు, ఈ పరిస్థితి నేనెట్లా వదిలేది, ఇది సాధ్యమయ్యేది కాదు, ఇది అంత బలమైనది, మొండి అయినది, దీంతో ఎట్లాగా అని గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఆ బుడ్డోడు వచ్చి ఆ మాట అనగానే వీళ్ళందరికీ నవ్వొచ్చి సరే ఏ పుట్టలో ఏ రాయి ఉందో చూద్దాం అన్నాడు. వాడి మాటలు ఎందుకు తీసేయాలి అని ఆ రాజుగారు అన్నాడు. వాళ్ళు నాన్నగారు ఏడ్చాడు.
వాళ్ళ నాన్నగారు ఏడ్చాడు. నా వల్లే కాలేదు, వాడి దగ్గరికి పోతే వాడు చంపేస్తాడని, మరి నా పిల్లోడు ఎట్లా చేస్తాడు అని ఏడుస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు అవకాశం లేదయ్యా, ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుందాం అని బుడ్డోడికి తల మీద ఒక కిరీటంలాగా, యుద్ధానికి అదొక హెల్మెట్ అన్నమాట. కాళ్ళకి చేతులకి యుద్ధ సామాన్లు మొత్తం కూడా తొడిగారు. అక్కడ నుంచి కదలలేకపోతున్నాడు, అక్కడ నుంచి మెదలలేకపోతున్నాడు, మొయ్యలేకపోతున్నాడు. అది తీసుకొని అక్కడ దాకా పోయాడు. కొంత దూరం పోయి, ఛీ, నా వల్ల కాదు ఇది అని తీసి అవతల పడేశాడు. ఇదేంది, ఇది కూడా తీసేస్తే వాడు ఇంకా వీడిని కొట్టేస్తాడు. ఒకవేళ ఏదో ఒక నమ్మకం కాస్త కోస్తా మిగిలి ఉందేమో, ఆ నమ్మకం కూడా పోయింది. ఇప్పుడు వాడు కొట్టేస్తాడు, వీడు ఓడిపోతాడు అనే దానికంటే చచ్చిపోతాడు. అప్పుడు ఈ పిల్లోడికి ఈ పక్షులను కొట్టేటటువంటి క్యాట్ బాల్ ఉంటుంది కదా, తెలుసా అందరికీ? ఇది రాయి పెట్టి మధ్యలో రబ్బర్ ఉంటుందే, ఆ రబ్బరు వెనక్కి లాగి విసిరి కొడతారు. రాయి వెళ్ళి ఆ పక్షికి తగిలిద్ది, లేదా ఆ కాయకు తగిలి కింద పడుద్ది. అది పట్టుకొని పోతున్నాడు. కత్తి కూడా తీసుకోవాలా? అబ్బా, కత్తి కూడా లేదు. వీడి వల్ల ఇంకేమైంది, అస్సలు సాధ్యమయ్యేదే కాదు. పూర్తి నమ్మకంతో ఉన్నారు, 100% నమ్మకంలో ఉన్నారు. కానీ ఆ బుడ్డాడు ఆ చిన్నది పట్టుకొని పోయాడు. వాణ్ణి చూసి ఆ 14 అడుగుల పొడవున్నవాడు, ఒరే, నేను ఊరికే అలా ఏలితో చిటికేస్తే చచ్చిపోతావు, నువ్వు ప్రాణాలెందుకు పోగొట్టుకుంటావురా, నువ్వు నేనేమన్నా కుక్కననుకున్నావా అని దాంతో కొట్టడానికి వస్తున్నావు, కుక్కననుకుంటున్నావురా, వీడు ఛాలెంజ్ చేశాడు. అది పట్టుకొని దూరంగా ఉన్నవాడిని ఒకే ఒక రాయితో నుదుటికేసి కొట్టాడు. నుదుటికేసి కొట్టగానే వెంటనే వాడు కింద పడిపోయాడు. కింద పడ్డానికి మీదకెళ్ళి గబగబా వాడి కత్తె తీసి వాడిని తల ఖండించాడు. తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనకి దీనిలో నీతి, లోకానికి ఉన్న ప్రోగ్రాం, మన ముందున్న బలహీనత, భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి బలహీనత 100 ఉన్నాయి. మనకి భయాలు, గందరగోళాలు, ఎట్లా ఏంటి అని తెలియని కన్ఫ్యూజింగ్ చాలా ఉన్నాయి. ఈ కన్ఫ్యూజింగ్ లైఫ్లో మనకి క్లారిటీ కావాలి. ఆ బొడ్డోడికి ఉన్నటువంటి ఈ చైతన్యం ఏదైతే ఉందో, ఆ బొడ్డోడికి ఉన్నటువంటి శక్తి, ఎందుకంటే వాడి కంటికి ఉన్న కత్తి కనబడలేదు, వాడి కంటికి వాడి బలము కనబడలా. దీన్నే ఆయన ఒక సినిమాలో అంటాడు, నేను గుడ్డోడిని రా, నాకేమీ కనబడం లేదు, పులైనా ఒకటే పిల్లైనా ఒకటే నాకు అంటాడు. గొడ్డోడు కాబట్టి అదే కళ్ళు ఉన్న వాడికైతే అది పులి అని కనబడుతుంది. దాని యొక్క భయము, బాధ వీడికి తెలుస్తుంది. కానీ వీడి దగ్గర లేవే, భయం లేదే, బాధపడే విషయం లేదే, ఏది లేదు కూడా. అక్కడ ఆ బొడ్డోడి ధైర్యంగా ఉండడానికి కారణం భయం లేదు. మన లోపలికి గూడు కట్టుకుపోయిన భావాల యొక్క భయాలు అక్కడ ఉన్నాయి కాబట్టి గెలవలేకపోతున్నాము. మన బలహీనతకు కారణం మనకున్న భయం, పరిస్థితుల మీద, స్థితిగతుల మీద మనకున్న భయం. ఆ భయం మనల్ని నానాటికి రోజురోజుకి బలహీనం చేస్తుంది. అది ఆరోగ్యం విషయంలో కావచ్చు, బాంధవ్యం విషయంలో కావచ్చు, మానసికమైన ఏ విషయంలో కావచ్చు. దాన్ని దాటాలి. దాన్ని దాటిన వారు మాత్రమే వారిలో ఉన్నటువంటి బౌడికి కనెక్ట్ అవ్వగలరు. ఆ బౌడికి ఆధారమై ఉన్నటువంటి విశ్వానికి కనెక్ట్ అయితే వాళ్ళు చైతన్యవంతంగా మారగలరు. అవునంటారా, కాదంటారా? విశ్వం మనతో ఉంది. మన చుట్టూ ఉన్న ప్రోగ్రాంకి మించిన వ్యక్తి విశ్వానికి ఉంది. అది అన్నీ మనకి అనుకూలంగా మార్చి ఇస్తుంది. ఇలా కదా నేను అనుకుంది, ఇలా ఎందుకు అవ్వాలి, రైట్, కరెక్టే. కానీ అలా అయితే నీ జీవితం ఇంకోలా ఉంటుంది, అలా కాకపోతే నీ జీవితానికి మాధుర్యం వస్తుంది. నీ లైఫ్ మాధుర్యంగా మారడానికి, మీ జీవనంలో మాధుర్యపు చైతన్యం పెరగడానికి ఇచ్చినటువంటి అవకాశం అది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. భయం వద్దు. మనం చేయాల్సిందేది, మనం భయపడుతూ ఉంటే విశ్వం ఏం చేస్తుంది? గురువుగారు ఏం చేస్తాడు? ఏమ్మా, నిన్న మనం నేర్చుకున్నాము, చెవిలో ఉన్నది అమంగళకరమైనది వదిలిపెట్టండి అని. అలవాటైనటువంటి విషయము, మానవుడు అంటే ఏంటో నిన్న గమనించాం, మర్చిపోవాలి, అలవాటు మానుకోవాలి అని చెప్పాను. ఈరోజు ఆ అలవాటు మానుకోవాలి. దానిలో భాగంగా మనకు అలవాటైనటువంటి బలహీనత, భయాన్ని మానుకొని చూడండి ఎలా అయ్యిద్దో. ఇలా ఎందుకు అవ్వాలి, అలా ఎందుకు అవ్వాలి అనే దాన్ని దాటుకొని చూడండి. భయం దెయ్యం, ధైర్యం దైవం. మనకున్న భయం దెయ్యం, ధైర్యం దైవం. భయాన్ని వదిలిపెట్టాలి. లోపల గుడ్డు కట్టుకొని పోయిన భయాన్ని వదిలిపెట్టాలి. ఇందాక అడిగారు కదా, లోపల ఉన్న విషయాన్ని ఎలా బయటకు పంపించాలి అని. ఇట్లా అయ్యిద్ది, అట్లా అయ్యిద్ది అని ఎగ్జాంపుల్
అవుతూ ఈ యొక్క భయము 14 అడుగుల భయము, 4 దిక్కులో ఉన్నటువంటి సమస్యల భయము, రేపేం జరిగిద్దో, ఈ వయసులో ఉన్నాను, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, సరైనటువంటి సపోర్ట్ లేదు, భయం వదలండి. ధైర్యం ఉంటే ధైర్యం ఉన్న వ్యక్తే దైవంగా మారతారు. ఆ దైవ చైతన్యంలోనే విశ్వం యొక్క శక్తి మమేకమై ఉంది. నా దగ్గరైతే దెయ్యం లేదు. షట్చక్రాలు వెలిగిన వ్యక్తి దగ్గర భయం ఉండదు. సహజంగా దెయ్యానికి నిప్పు చూస్తే భయం అంటారు తెలుసా? నిప్పుని చూస్తే ధూపం వేస్తే భయం అంటారు. వెలుగున్న దగ్గరికి చీకటి శక్తులు రావు, దెయ్యాలు రావు. విన్నారు కదమ్మా, 7 చక్రాల యొక్క యాక్టివ్ మోడ్లో వెలిగించబడి ఉంటే ఏ చక్రాల కూడా దయ్యం ఉండదు, భయం ఉండదు. గాలిలో ఎగిరేది తెల్లగుండేది కాదు దెయ్యం అంటే. అంతర్లీనమైనది. సూక్ష్మస్థితికి మనం ఆపాదించుకున్నటువంటి బలహీనత 7 చక్రాల్లో ఏదో ఒక చక్రపు మూలల్లో ఆ రేఖల మధ్య ముడుచుకుపోయి దాచబడి ఉన్నటువంటి ఇబ్బంది, మనిలం. ఆ చెడు బయటికి వెళ్ళిపోతేనే శరీరానికి ఆరోగ్యం. అది బయటకు వెళ్ళి వెలిగించబడితేనే దైవ ప్రేరణ, దైవశక్తిగా మారుతారు. యాక్టివ్ మోడ్లో ఉంటారు. వదిలిపెట్టండి, అలవాటు చేసుకోండి. పాత స్థితిని, పాత అనుభవాన్ని వదిలిపెట్టండి. అద్భుతంగా ఉంటారు. ఏదీ తగ్గదు. సుఖీ భవ. అందరికీ మరి ఒకసారి నమస్తే. షట్చక్ర ప్రేరణ ప్రాప్తిరస్తు, దైవానుగ్రహ ప్రాప్తిరస్తు, మధురానుభవ జీవనానుగ్రహ ప్రాప్తిరస్తు. కృతజ్ఞతలు గురువుగారి. మీ యొక్క జ్ఞానాన్ని మాకు, మీ యొక్క సమయాన్ని మాకు పదిలంగా అందించి మా ఉన్నతికి తోడ్పడుతూ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు అందించినటువంటి శ్రీ 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 ఆర్ఎస్ఆర్ గురువు గారికి మనస్ఫూర్తిగా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం గురూజీ. మీ యొక్క జ్ఞానాన్ని మాకు మీ స్వహస్తాలతో మాకు ప్రాప్తింపజేస్తున్నందుకు చాలా 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 హృదయపూర్వక నమస్కారములు గురూజీ. ఈ యొక్క జ్ఞానాన్ని అందుకున్నటువంటి వారందరికీ కూడా నమస్తే అండి. థ్యాంక్ యూ ఆల్.